అందరికీ నమస్తే. హైడ్రా ఏం చేస్తుందో అర్థమవుతుందా? తన అనుకున్న వాళ్ళకేమో నోటీస్ ఇస్తున్నారు, వేరే వాళ్ళకేమో వీళ్ళెవరో మనకు సంబంధం లేని వాళ్ళకేమో డైరెక్ట్గా వాళ్ళ మీదకి ఇటాచియో లేకపోతే ప్రొక్లేనో జేసీబీయో ఇంకేదో తీసుకుపోయి డైరెక్ట్గా కూలగొట్టి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వల్ల అన్న తిరుపతి రెడ్డి అండ్ అదర్స్ ఇక్కడ మన దుర్గం చెరువు వెనకాల, ఇది దుర్గం చెరువు వెనకాల మొత్తం ఇగో ఇక్కడ ఇవంతా కబ్జాలే కదా. ఇది దుర్గం చెరువు సార్ జూమ్ చేయవా? దుర్గం చెరువుకు సంబంధించిన ఇది స్ట్రక్చర్. దుర్గం చెరువులో డైరెక్ట్గా ఇక్కడ చూడండి, ఇంకో మీకు ఇప్పుడున్న ఫిగర్ చూపిస్తుంది. దుర్గం చెరువు ఎంత దారుణంగా తయారైందో ఒకసారి చూడండి. అది ఒరిజినల్ ఫిగర్. ఇంకో ఇట్లా తయారైంది దుర్గం చెరువు. ఇప్పుడు ఏడా ఇవన్నీ కబ్జాలు అయిపోయినాయి. ఇక్కడ మొత్తం కబ్జాలే, ఈ ఏరియా మొత్తం కూడా కబ్జాలు చేసిండ్రు. ఎట్లుంది ఇంకో ఈ రెండు చూడండి ఒకసారి, ఎంత బక్క చిక్కిపోయింది చూడండి. ఈ బక్క చిక్కిపోయిన కారణం ఎవరంటే వీళ్ళే. ఇక్కడ తిరుపతి రెడ్డి ఇల్లు ఉంది, ఇగో ఇక్కడ మధ్యలో ఇదంతా చెరువు. ఇక్కడ ఇదంతా చెరువు, ఇదంతా డైరెక్ట్గా చెరువు, ఎఫ్టీఎల్ కాదు. ఎఫ్టీఎల్ అనేది ఇంకా పక్కన వస్తుంది, ఇక్కడ దాకా ఇదంతా వస్తుంది. బఫర్ వస్తుంది, మళ్ళా బఫర్ ఇదంతా బఫర్ వస్తుంది. ఇంకా ఇదంతా ఓన్లీ చెరువుకు సంబంధించింది మాత్రమే. డైరెక్ట్గా చెరువులో కట్టేసింది ఇల్లు, చెరువులో కట్టేసుకున్నాడు ఇల్లు. అయితే వీళ్ళకు నోటీస్ ఎందుకు ఇచ్చినట్టు అనేది ఇంపార్టెంట్. నోటీస్ ఇచ్చి 30 రోజుల టైం కూడా ఇచ్చారంట. ఆడ మొత్తం కూడా బాగా డబ్బులు ఉంటారు తెలుసా. ఆడ పోతే 8 కాలనీలు ఉంటాయి. ఆ దుర్గం చెరువు వెనుక కబ్జాలు ఉన్నాయి మొత్తం కూడా. ఆ 8 కాలనీల్లో 3 అయితే గతంలో ఎప్పుడో పర్మిషన్ ఇచ్చి, ఎవరు హూడా ఉన్నప్పుడు మన హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఈ ఇప్పుడున్న హెచ్ఎండిఏ లేనప్పుడు అంతకుముందు కూడా ఉండే కదా 1990s అప్పుడు పర్మిషన్ ఇచ్చారంట. తర్వాత 2000 సంవత్సరంలో పెద్ద వరద వచ్చి ఇవన్నీ కొట్టుకపోతే, అమ్మో వరద వస్తే మొత్తం కొట్టుకపోతుంది ఇదంతా చెరువు అని చెప్పేసి క్యాన్సిల్ చేసినారు పర్మిషన్స్ మొత్తం. 2006లో కోర్టుకు పోయినారు, మాకు పర్మిషన్స్ ఇప్పియండి, మేము ఆల్రెడీ కొంతమంది ఇల్లు కట్టుకున్నారు. ఇవన్నీ కొత్త ఇల్లు. ఈ తిరుపతి రెడ్డి కట్టుకున్నదంతా కొత్త ఇల్లు. నేను ఆ వీడియో కూడా చూపిస్తాను మీకు. తిరుపతి రెడ్డి కట్టింది చాలా కొత్త ఇల్లు. రీసెంట్గా అంటే ఒక 5-6 years బ్యాకో 10 years బ్యాకో కట్టిండ్రు ఆ ఇల్లు. పక్కన కూడా కట్టిర్రు, 2 months బ్యాక్ కట్టిండ్రు ఆ ఇల్లును. 2 months బ్యాక్ కూడా కట్టుకున్నారు. 2 months బ్యాక్ ఇక మాదే ప్రభుత్వం కదా అని చెప్పేసి కట్టేసినట్టున్నాడు. తిరుపతి ఇల్లు కూడా చూపిస్తా చూడండి ఒకసారి మీరు ఎట్లుంటుందో. ఇంకో ఇక్కడ ఇలా కనిపించేదంతా కూడా, ఇలా కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా తిరుపతి రెడ్డి ఈ మధ్య కాలంలో జస్ట్ 2 months బ్యాక్, బిలో 3 months ఇదంతా కూడా పెద్దగా దాదాపు 300 గజాల జాగా ఉంది. ఈ 300 గజాల జాగాలో ఇగో పెద్ద ఫ్లెక్సీ పెట్టుకున్నాడు. ఇదంతా కార్లు ఆగినాయి, ఇదంతా సెక్యూరిటీ రూమ్. ఇది ఆయన ఇల్లు. ఆడ పోతే ఆయన ఇల్లేదో కూడా తెలియదు, మొత్తం ఖాళీ, మొత్తం ఆయన ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయి. ఇంకో ఇది జెండా కనిపిస్తుంది. ఈ ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు ఈ ఇంటికే నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇవ్వడం ఏందో అర్థం కాలే. పేదోళ్ళకైతేనేమో, మామూలు వాళ్ళకైతేనేమో ఇట్లా ఎఫ్ అని నోటిఫై చేశారు మొత్తం. ఇట్లా ఎఫ్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ అని అర్థం. బహుశా ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఎఫ్టీఎల్ అంటే కూడా మళ్ళీ ఆ కునాకునుడు కాదు, వీళ్ళు మధ్యలో వచ్చి కట్టుకున్నారు. చెరువు మధ్యలో కట్టుకున్నాయి, ఇవన్నీ మధ్యలోకి వచ్చేసారు వీళ్ళు మొత్తం. 84 ఎకరాల చెరువు 35 ఎకరాలకు పోయిందంటే ఎన్ని ఎకరాలు ఉన్నట్టు? 50 ఎకరాలు పోయింది కబ్జాలకి. ఆడ ఇనార్బిట్ మాల్ అని పెద్ద మాల్ ఉంటుంది, అది కూడా దానిలో ఉందట. ఇప్పుడు ఏంటంటే నోటీసులు ఇచ్చారు, మీకు నోటీసులు ఇస్తాము, మీరు కోర్టుకోవాలి. కోర్టుకి వెళ్ళి ఎట్లా ఏదో ఒకటి వస్తుంది కదా, స్టే వస్తుంది కదా. మిగతా వాళ్ళకేమో రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళకు ఇక్కడ ఇంకో పెద్ద కథ నడిపిస్తున్నారు. ఏం చేస్తున్నారంటే తిరుపతి రెడ్డి ఏముంది, తిరుపతి రెడ్డిది మిగతా జనాలకు అందరిని రెచ్చగొడుతున్నారు. ఆడ ఏమని రెచ్చగొడుతున్నారు తెలుసా? ఆడ మీరు లొల్లి పెట్టండి, మీరు కోర్టుకు పోండి, తిరుపతి రెడ్డి పోతే ప్రాబ్లం అవుతుంది, తిరుపతి రెడ్డి ఉంటాడు మీ దగ్గరనే, మీకు అండగా ఉంటాడు, మీరు మాత్రం కోర్టుకు పోండి. నిన్న ఒకరు కోర్టుకు పోయినారు. ఆల్రెడీ నిన్న ఊర్మిళా దేవి అనే వాళ్ళు కోర్టుకు పోయినారు, హైకోర్టులో పిటిషన్ వేసినారు. నోటీసులు ఇస్తే పిటిషన్ అయిపోతే ఏం చేస్తారు? మీరు ఎన్ని కన్వెన్షన్కు నోటీసులు ఇవ్వలే. అంతకుముందు కానాపూర్ల కూలగొట్టిన దానికి ఇవ్వలేదు. అంటే మీ ఆఫీసర్లు లంచాలు బుక్కి, మీ ఆఫీసర్లు పర్మిషన్లు ఇచ్చిన దానికేమో నోటీసులు ఇయ్యరు. మాకు పర్మిషన్తో పని లేదు, ఎవరితో సంబంధం లేదు, మేము కూలగొట్టేస్తామని చెప్తారు. కానీ మీ అన్న కాలనీ కాడికి వచ్చే వరకు, మీ అన్న ఉండే ఇల్లు కాడికి వచ్చే వరకు నోటీసులు ఇచ్చి వాళ్ళకు 30 రోజులు టైం ఇచ్చి, అవసరమైతే కోర్టుకు మీరే పంపించి, కోర్టుకి అవసరమైతే స్టే తీసుకొచ్చుకొని చేతులు దులిపేసుకుందాం, మాకేం సంబంధం, మేము నోటీస్ ఇచ్చామని చెప్పదలుచుకున్నారు. ఈ విషయంలో 30 రోజుల టైం దేనికి ఇచ్చినట్టు? 30 రోజుల టైం ఎందుకు ఇచ్చినట్టు? ఆడంతా పెద్దలు ఉంటారు, కొంతమంది రాజకీయ నాయకులు ఉంటారు, తర్వాత కొంతమంది ఇరిగేషన్ ఇంజనీర్స్కి సంబంధించిన రిటైర్డ్ వాళ్ళు ఉంటారు. అందరు పెద్ద వాళ్ళు, అందరూ డబ్బుల్లోనే ఉంటారు.
ఆ కాలనీలో మొత్తం డబ్బులున్నోళ్ళే. దుర్గం చెరువు కాడ ఎవరుంటారు? మనలాంటి పేదలు ఉంటారా? మనోళ్ళు ఇక్కడ ఉంటారు. మనోళ్ళు అంతా మన మూసి నాలాపోటి ఆ పక్క, ఈ పక్క ఉండేది మనం. ఈడ చూసి దుర్గం చెరువు కబ్జా చేసిందేమో వీళ్ళు. వీళ్ళకేమో నోటీసులు ఇస్తారు. నాకు తెలిసి మూసి పక్కనున్నోళ్ళు కూడా నోటీసులు ఇయ్యరు. కూలగొట్టిచ్చేస్తారు వాళ్ళని కూడా. కానీ దుర్గం చెరువు కాడ ఉన్నోళ్ళు మాత్రం బాగా డబ్బులున్నోళ్ళు కాబట్టి ఆళ్ళకు టైం ఇచ్చి మీరు కోర్టుకు పోయి మంచిగా తీసుకొచ్చుకోండి మేము చూసుకుంటుంటాం అని చెప్పడానికి ప్రయత్నం ఇదంతా. లేకపోతే వాళ్ళు నోటీసులు ఎందుకు ఇచ్చినట్టు ఇప్పటిదాకా వాళ్ళు నోటీసులు ఎవరికి ఇచ్చారు తెలుసా? వాళ్ళు నోటీసులు ఇచ్చింది ఇస్తే ఇంజనీరింగ్ కాలేజీకి ఇచ్చారు, లేకపోతే దుర్గం చెరువు కాడ వాళ్ళకి ఇచ్చారు. వేరే వాళ్ళకి ఎవరికి వెళ్ళే నోటీసులు. వీళ్ళు ఇప్పటికి 175 కూల్చడం చేసినామని ఒక రిపోర్ట్ ఇచ్చారు కదా ఇప్పటికి. ఆ 175లో ఎన్నిటికి నోటీసులు ఇచ్చారు వీళ్ళు? ఎవరికి నోటీసులు ఇచ్చిండ్రు? మనకు తెలుసు కదా. ఎన్కన్వెన్షన్కి ఇవ్వలేదు, ఖానాపూర్లో ఇవ్వలేదు, అవతల పోతే వాళ్ళకి ఇవ్వలేదు, వీళ్ళకి ఇవ్వలేదు, ఎవ్వరికి ఇవ్వలేదు నోటీసులు వీళ్ళు. డైరెక్టు తెల్లవారుదామునే వాళ్ళు లేచే లోపలనే పోయి కూల్చేసినారు. వీళ్ళకి మాత్రం నోటీసులు ఇచ్చి 30 రోజులు టైం ఇచ్చింది. దీని వెనుక మొదలైపోయింది. అంటే ఎట్లున్నదంటే నేను కొట్టినట్టు చేస్తాను, వేడిచినట్టు చేయి. ఇచ్చేది మేమే, తర్వాత కోర్టుకెళ్ళి స్టే వస్తుంది, తర్వాత ఆపేది మేమే. పేరుకు మాత్రం చూసినావా రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న కూడా ఇచ్చారు నోటీస్ అని చెప్పుకోనికైనా. ఇదంతా డ్రామానా? మీరు నోటీసులు ఇవ్వడం వెనుక ఏంది కారణం? నోటీసులు ఎందుకు ఇచ్చారు? అవన్నీ పర్మిషన్ కూడా లేవు కదా. కనీసం పర్మిషన్ ఉన్న వాళ్ళకు కూడా మీరు నోటీసులు ఇస్తలేరు. పర్మిషన్ లేని వాళ్ళకు, పేదోళ్ళకు ఒకటి, డబ్బున్న వాళ్ళకు ఒకటి, మీ చుట్టాలకు మీ అన్నదమ్ములకు ఒకటి, ఇట్లా ఎన్నున్నాయి చట్టాలు తెలంగాణలో. ఇప్పుడు హైడ్రా అనే చట్టం దేని కింద ఉంది? హైడ్రా అనే సంస్థ ఏ చట్టం కింద ఉంది? అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో? డైరెక్ట్ పొద్దుగా లేచి ప్రొక్లైన్ తీసుకుపోయి ఇంత ఓపెన్గా కనిపించినప్పుడు, ఇంత ఓపెన్గా ఇవన్నీ నేనేమి సొంతంగా తయారు చేసిన కాదు, ఇవన్నీ హెచ్ఎండీలోకి వెళ్ళి తీసుకున్నాయి. హెచ్ఎండీ వాళ్ళ దగ్గర ఉన్న మ్యాప్ ఇదంతా. ఇంత ఓపెన్గా కనిపించినప్పుడు ఇలా నోటీసులు ఇచ్చి ఏం చేస్తారు? నోటీసులు ఇచ్చి మెల్లగా చూసుకుంటారా? దేని అర్థం చేసుకోవాలి? ఇది ఒక పెద్ద డ్రామా కంపెనీ నడుస్తుంది, ఒక పెద్ద డ్రామా కంపెనీ. ఏమైతే నెక్స్ట్ చెప్పనా? ఆల్రెడీ నిన్న కోర్టుకు పోయినరు, తిరుపతి రెడ్డి బోర్డు చుట్టుపక్కల అందరు నెగేస్తున్నారు. మీరు కోర్టుకు పోయి ఒక 10 మందో 20 మందో నిన్నే 400 మందికి ఇచ్చారంట. ఇంకో 400 మందికి ఇస్తారు నోటీసులు. ఇచ్చి కులగొట్టరు. ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే దాంట్లో చాలా అంతా డబ్బులున్నోలే కదా, అడ్వకేట్స్ కూడా ఉండొచ్చు కొంతమంది, మంచి పరిచయాల వాళ్ళే ఉంటారు సర్కిల్. వాళ్ళంతా కోర్టుకు పోతారు. అమ్మో ఇంతమంది కోర్టుకు వచ్చారు కాబట్టి దీన్ని పరిశీలించాలనో దీని మీద స్టే అనో ఇచ్చేస్తారు. అయిపోతుంది. అయిపోగానే దానిలో తిరుపతి రెడ్డి కూడా సేఫ్ అయిపోతాడు. ఇదంతా తమ్ముడిని సేవ్ చేసే గేమ్. నేను నోటీసులు ఇచ్చినా కానీ వాళ్ళు కోర్టుకు వెళ్ళి తెచ్చుకున్నారు. ఇలా అన్న తప్పు చేయలేదు, తమ్ముడు తప్పు చేయలే. తప్పు చేసింది ఎవరు మరి? తప్పు చేసిన జనాలేనా? మీ అధికారులు కూడా తప్పు చేయలే, మీ పార్టీలో ఉన్న మంత్రులు తప్పు చేయలే, మీ ఎమ్మెల్యేలు తప్పు చేయలే, ఫామ్ హౌస్లో కట్టుకున్న వాళ్ళు ఎవరు తప్పు చేయలే. వాళ్ళు తప్పు చేసిన జనమేనా? ఈ డబుల్ డ్రామాను జనం గుర్తించాలి. తిరుపతి రెడ్డి వాళ్ళకు నోటీసులు ఎందుకు ఇచ్చారు? డైరెక్ట్గా ప్రొక్లైన్ తీసుకుపోవాలి కదా, అందరికి తీసుకుపోయినట్టు. నోటీసులు ఇచ్చారంటే దాని వెనుక మతలబ్ ఏంది అనేది ఆలోచించాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.